కార్మికులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. సర్వీస్ రూల్స్, మెరుగైన వేతనాలు, ఉద్యోగ పర్మినెంట్ వంటి ప్రధాన డిమాండ్లతో జేఏసీ పిలుపుతో ఏప్రిల్ 8 నుండి ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా పాల్వంచ కేటీపీఎస్ గేట్ ఎదురుగా సమ్మె చేయడానికి వస్తున్న ఆర్టిజన్లను ఎక్కడికి అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో పలువురు ఆర్టిజన్లను అదుపులోకి తీసుకుని గేట్ మీటింగ్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యమాన్ని ఈ ప్రభుత్వము యజమాన్యము అంచాలని చూస్తూ ఉన్నారు. మేమేమి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ యజమాన్యాన్ని కానీ గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సంస్థలో మేము 800 రూపాయల నుంచి మొదలుపెట్టి ఈరోజు 20,000 సంపాదిస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు 12,000 సంపాదిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, మాకు తగినటువంటి మేము చేస్తున్న పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, అలాగే మాకు ప్రతి ఆర్టిజన్ హోదాకు చదువుకు తగ్గ కన్వర్షన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మేము ఏమడుగుతా ఉన్నాం, మాకు 1947 స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని ఆర్టిజన్గా నామకరణం చేసి విద్యుత్ సంస్థలో 2 సర్వీస్ రూల్స్ పెట్టి మమ్మల్ని దగా చేయడం జరిగింది. ఈ దగా అనేది మేము గత 8 సంవత్సరాలుగా భరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి కార్మికుడు రాష్ట్ర వ్యాప్తంగా 99% మంది చరిత్రలో ఎరగని విధంగా ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం మొండికేస్తూ ఉంది. యజమాన్యం చర్చలకు పిలవడం లేదు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మాత్రం తగ్గలేదు, ఉధృతం అవుతూ ఉంది. పాల్వంచలో చేస్తున్న మా సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజులైనా సరే మేము వారి కోసము మద్దతుగా నిలిచి మా పోరాటాన్ని, మా విజయాన్ని సాధించుకోవాలని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటి? ఆర్టిజన్లందరినీ కన్వర్షన్ చేయాలి, మాకు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలి, నాన్ ఆర్టిజన్గా మిగిలిపోయిన మిత్రులందరినీ ఆర్టిజన్గా చేయాలి. ఎన్పీటీసీఎల్ పరిధిలో అన్మ్యాన్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఆర్టిజన్గా గుర్తించాలి. జీవో 11 నంబర్ ప్రకారము పీసీఎడ్ కార్మికులకు, ఎస్పీఎం కార్మికులకు